అంటారు చెప్పండి సార్. అదే పాయింట్. ఇప్పుడు ఇందాక డిఫ్లేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు ప్రకాష్ రెడ్డి గారు. తెలంగాణలో నవంబర్ నిజమే, ఆయన చెప్పింది అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో 2 నెలలు వరుసగా దాదాపు 2 నెలలు ఏదైనా కానీ డిఫ్లేషన్ వచ్చింది. ఆ డిఫ్లేషన్ చాలా డేంజరస్ సిమ్టమ్స్. డిమాండ్ పడిపోవటం, ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం. అది తీసుకుని ఆయన ఏం చేస్తున్నారు, ఇన్ఫ్లేషన్ సమర్థించుకుంటున్నారు. డిఫ్లేషన్ ఉండకూడదు కాబట్టి ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు అని చెబుతున్నారు. ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు, ఎక్కడ దాకా ఉండొచ్చు, ఎప్పుడూ ఉంటది ఇన్ఫ్లేషన్, ఎప్పుడూ ఉంటది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నంత సేపు ఇన్ఫ్లేషన్ ఉంటది. కానీ ఇన్ఫ్లేషన్ ఈ రకంగా ఎంత, ఆర్బీఐ కూడా బ్యాండ్ ఉంది. ఇప్పుడు భరత్ గారు చెప్పినట్టు ఆర్బీఐ బ్యాండ్ అవుతుంది 4 to 6%, లేకపోతే 2 to 4 to 6 దాటితే మళ్ళీ రేట్ హైక్ చేసేస్తారు అంతే కదా. మీరు అన్నట్టు 8%, 10 ఒక దశలో 10-12% కూడా పోయింది. అది డేంజరస్. మేము చెబుతుంది అసలు ఇన్ఫ్లేషన్ ఉండదని చెప్పటల్లా. చైనాలో ఉంది ఇన్ఫ్లేషన్, అమెరికాలో ఉంది, మన దగ్గర ఉంటది. కానీ మీరు డిఫ్లేషన్ వస్తేనే భయపెట్టి ఇన్ఫ్లేషన్ అయి ఉండి ఇలా ఉండదని చెప్పడం మంచిది కాదు. రెండోది ఏంటంటే నేను అంటుంది ఇక్కడ పెట్రోల్ డీజిల్ ప్రైసుల గురించి కాబట్టి మన దగ్గర నుంచి, ఇదిగోండి ఇక్కడే ఉంది నా దగ్గర, ఒక్క నిమిషం, ఇది చూడండి, మీరు కూడా ఎత్తుక్కోండి. ఇదే కనపడదు ఇక్కడ, నేను చదివి చూస్తాను. భూటాన్ మన దగ్గర నుంచి కొంటది పెట్రోల్ డీజిల్, కానీ భూటాన్ లో పెట్రోల్ డీజిల్ ధర మన కంటే తక్కువ. మన దగ్గర నుంచి కొనుక్కుంటుంది అది. ఎందుకు? భూటాన్ లో ఇంత ట్యాక్సులు లేవు, మన దగ్గర ట్యాక్సులు ఎక్కువ. కాబట్టి ఇది పొజిషన్. ఇప్పటికి కూడా మొన్న కొంచెం తగ్గించామని చెబుతున్నారు, కానీ ఇప్పటికి కూడా అదే పొజిషన్. మన దగ్గర నుంచి మొత్తం గుండు గుత్తగా మన రిఫైన్ చేసిన పెట్రోల్ డీజిల్ అది కొనుక్కుంటుంది, మనకంటే తక్కువకి ఇస్తుంది. రెండోది పాకిస్తాన్ విషయం చెప్పారు. పాకిస్తాన్ పరమ దరిద్రమైన పరిస్థితిలో ఉంది, దాన్ని నేను కాదన్ను. కానీ నేను చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ శ్రీలంకతో మనల్ని పోతుంది రూపాయి విషయంలో. ఎందుకంటే వాళ్ళ రూపాయి వేరు, మన రూపాయి వేరు. మన రూపాయి వాళ్ళు వాడుకోవట్లా, వాళ్ళ రూపాయికి ఉన్న వాల్యూ వేరు, వాళ్ళ రూపాయి పరిస్థితి వేరు. మన రూపాయి అంత స్ట్రాంగ్ గా లేవయి. వాళ్ళ కరెన్సీలో శ్రీలంకలో కూడా అదే ఉంటుంది. శ్రీలంక కానీ చుట్టుపక్కల దేశాల్లో కొన్ని చోట్ల రూపాయి వాడే చోట కొత్త పోలుస్తున్నారు. దయచేసి నేను చెప్పేది మన రూపాయి వాళ్ళ రూపాయి ఒకటి కాదు. సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, పాపారావు గారు, ఇప్పుడు యాజ్ ఆన్ టుడే పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ 3 రూపీస్, డీజిల్ 0. కానీ చూడండి తెలంగాణ సంగతి తీసుకుందాం, వ్యాట్ పెట్రోల్ మీద 35.2%, వ్యాట్ డీజిల్ మీద 27%. చెప్తా ఇప్పుడు 10 రూపాయలు 8 రూపాయలు పెరిగితే 8 రూపాయలు పెరిగితే 8 రూపాయలు పెరిగితే 3 రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ కి ఇంకా అడిషనల్ రెవెన్యూ. వినండి మీరు, దీని సారాంశం ఎలా తేలుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లగొడుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నటి వరకు కొల్లగొట్టింది. ఇప్పుడు రేట్లు పెరిగినప్పుడు పూర్తిగా తగ్గించేశారు అంటారా? చెప్పనివ్వండి. దీని సారాంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లగొడుతున్నాయి వ్యాట్ ఎక్కువ పెట్టి, కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా ఉంది అనేది. ఉదారంగా ఏం లేదు, వాళ్ళు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలి. ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, వ్యాట్ తగ్గిస్తే మంచిది. కానీ నేను అనేది ఒకటే, జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ఏకైక ఆదాయంగా ఏం మిగిలింది? ఎక్సైజ్ డ్యూటీ మిగిలింది. ఇది పెట్రోల్ డీజిల్ మీద ప్లస్ లిక్కర్ మీద. వేరే ఆదాయం ఏమీ లేదు వాళ్ళకి. ఈ మధ్య కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? రాష్ట్రాలకి ఆ ఫైనాన్స్ కమిషన్ చెప్పిన 41% అవి ఉన్నాయి కదా, అవి రాటల్లా 38%, 39 అవి కూడా రాట, అది 32% అరౌండ్ అట్లా వస్తుంది. ఎందుకంటే సెస్లు సర్చార్జీలు పెంచి బీజేపీ ప్రభుత్వం మొత్తం ఆదాయం అట్టి పెట్టుకుందని రాష్ట్రాలకు పంచుకుంటారు. రాష్ట్రాలకు ఆదాయం పెరిగితే కళ్యాణ లక్ష్మిలు, షాదీ ముబారక్లు, ఫ్రీ బస్సులు ఇవన్నీ ఇచ్చి నాశనం చేస్తున్నారు సార్. ఇక చాలు ఆదాయం తెలంగాణ బాగుంది, ఇప్పుడుకంటే అప్పుడు బానే ఉంది కదా. అవి ఇచ్చినప్పుడే తెలంగాణ ఫ్రీ బస్ కదా, ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం ఫ్రీ బస్ అయిపోయింది. భరత్ గారు, నేను కూడా వ్యతిరేకిస్తా. ఉచితాలకి సంక్షేమానికి తేడా ఉంది నాకు తెలుసు, నేను కూడా వ్యతిరేకిస్తా. నా పెళ్లి 5,000 రూపాయలతో చేసుకున్నాము 40 ఏళ్ల క్రితం. అది నేను అందరి పెళ్లిళ్ళు దాంట్లో చేయమంటే నేను వాటిని వ్యతిరేకిస్తా. కానీ మనుషులు పెళ్లి చేసుకుంటారు, ప్రభుత్వాలు లక్షల రూపాయలు ఇచ్చిన ఎక్కడ ఉందా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో? మన దౌర్భాగ్యంగా నేను ఇప్పుడు ఆ పథకం ఉంది. ఇంకో తులం బంగారం ఆయన విజయ్ 8 గ్రాముల బంగారం ఇస్తారట. అది ఆ పక్కన ఆయన అడగండి, చరణ్ గారిని అడగండి. కానీ తమిళనాడులో కూడా చెబుతున్నారు. అది కాదు. మీరు అనేది ఏంటంటే ఇక్కడ సంక్షేమానికి ఉచితాలకి తేడా ఉంది. సంక్షేమం ఉండాలి. ఈ సంక్షేమం మనకు వద్దని చెప్పి అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఉన్న సంక్షేమం మనకుందా? వాళ్ళ మనుషులే కదా ప్రపంచ బ్యాంక్ వాళ్ళు. సంక్షేమం వద్దని మనకి చెప్పేవాళ్ళు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు. అక్కడి నుంచి పట్టుకొచ్చిన మాట మన వాళ్ళంతా రిపీట్ చేస్తుంటారు. మరి దాని వెనకున్నటువంటి అమెరికా, ప్రపంచ బ్యాంక్ వెనకున్న అమెరికా, బ్రిటన్, యూరోప్ దేశాలు, వాళ్ళ దగ్గర ఉన్న సంక్షేమం మనకే ఉంది. క్రెడిట్ టు గ్రేవ్ సంక్షేమం ఉంది అక్కడ.
పుట్టినప్పటి నుంచి పెంచుతున్నారు, చచ్చిపోయిందా పెంచుతారు ఆవిడ. ఆ సంక్షేమం ముందు మన సంక్షేమం ఎంత అంటే మనకు ఒక రూలు వాళ్ళకు ఒక రూలు. మనకే ఉచితాలంటే ఊరికే ఊకదప్పుడు ఉచితాలంటే జనం నిజమేననుకోని అనుకోని అది మోసుకుని తిరగటం. ఎవరికైతే సంక్షేమం కావాలో, ఎవడైతే ప్రభుత్వం నుంచి ఊతం కావాలో, సపోర్ట్ కావాలో వాడు కూడా ఇవ్వాల్సిందే. వికలాంగులకు పెన్షన్ ఇవ్వాల్సిందే, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాల్సిందే, వితంతులకు పెన్షన్ ఇవ్వాల్సిందే. ఫ్రీ బస్ ఎవరు అడిగారు, ఎవరిమ్మన్నారు? కళ్యాణ లక్ష్మి షాదీ బురక లక్షలు ఎవరిమ్మన్నారు? 20,000 కోట్లు రుణమాఫీ ఎవరిమ్మన్నారు? దాంతో చాలా అయిపోలేదు. నేను నాకు కూడా నచ్చవు కొన్ని నేను చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వం నేనేం సమర్థించడానికి చెప్తాను, నాకు కూడా నచ్చలు ఆ పథకాలు అదే. కానీ నేను చెప్పేది ఒకటి, మనం ఇవ్వనంత మాత్రాన జలాలు ఖర్చు పెట్టడం ఆఫ్టర్ అప్పులు చేసి మరి పెళ్లిళ్ళు చేసి కల్చరల్ చేయదు కానీ అప్పులు చేసి పెళ్లిళ్ళు చేస్తే వేసుకొని ప్రభుత్వ సహాయాలు అవసరం లేదంట. కాదు నేను ప్రజలు అప్పుల పాలవుతున్నా అంటే ఒక దుస్థితి. ఇది ఏంటంటే ఒక మానసికమైనటువంటి దౌర్బల్యం. నలుగురిని మెప్పించాలని దానికోసం పెద్ద భోజనం పెట్టి మెప్పించాలని అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసి ఆరిపోయే కుటుంబాలు అనేకం. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నియో రిచ్ నియో బుర్జివా అర్ధ వలస అర్ధ భూస్వామి వ్యక్తులు సరశక్తులు ఇలా కాదా ప్రకాష్ గారు చెప్పండి, మీరు మనుషులు ఎలా చేస్తున్నారు? అంత ఖర్చు పెట్టి ఏదో ఎవడో మెచ్చుకుంటాడు, తిని తిడతా పోతాడు వాడు. ఆ తిని అటు తిరగగానే తిడతా పోతుంటాడు వాడు, అది బాలేదు ఇది బాలేదు అని. దీనికోసం అంత తాపత్రయపడి అసలు బాగాలేదే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదని తిట్టుకుంటూ పోతాడు, అంతేనా? ఇచ్చినా సరే జనాలు ఇప్పుడు అందుకని వాళ్ళని మెప్పించడం కోసం ఎవరికి కల్చర్ వచ్చింది కదా ఇప్పుడు. ఇంకా సమాజాన్ని గౌరవించాలి కానీ సమాజం చేసే అడ్డగోలు దానికంతా మనం జై అనక్కర్లేదు కదా. శరత్ గారు ఏంది మీ ఒపీనియన్?